నేను ఎగ్లేస్పూర్ గ్రామ సర్పంచ్ని. మరి మా గ్రామంలో మరి చాలా కొరతలు ఉన్నాయి. మా గ్రామం కావాల్సినటువంటి నిధులు మరి సకాలంలో గవర్నమెంట్ వారు చెల్లించితే మేము అనేక పనులు చేసుకోవటానికి మరి సిద్ధంగా ఉన్నాం. మాది మారుమూల ప్రాంతము ఎగ్లేస్పురము, కాబట్టి ఈ గ్రామంలో అభివృద్ధి అనేది తక్కువ ఉన్నది. దీనికి రోడ్ల సరఫరా లేవు. రోడ్లు మరి ఎగ్లేస్పురం టు నిమ్మపల్లికి రోడ్డు అది చాలా ప్రాముఖ్యమైన విషయము. దాన్ని ఎమ్మెల్యే గారు మరి త్వరగా స్పందించి దాన్ని కొనసాగించాలని నేను కోరుచున్నాను. అదేవిధంగా మరి గ్రామంలో కొన్ని మంచినీటి కొరతలు కూడా ఉన్నాయి. మంచినీటి కొరతలు కూడా మరి ఒక బోర్ వేసి దానికి మంచి మోటార్ వేసుకుంటే దానికి మరి గ్రామానికి ఎంతో తోడ్పడతామని చెప్పి ఎమ్మెల్యే గారిని నేను కోరుచుంటున్నాను. అదేవిధంగా మరి మా గ్రామంలో ఇంకా సీసీ రోడ్లు మరమ్మతు, మరి డంపింగు శ్మశాన వాటికాడికి పోవాలంటే చాలా ప్రాబ్లం ఉన్నది. మరి అది ఒక 200-300 మీటర్ అయితే సీసీ రోడ్డు మరి అక్కడికి సరిపోతుంది. అది త్వరగా మరి ఎమ్మెల్యే గారు కానీ గవర్నమెంట్ వారు సహకరిస్తే ఆ సీసీ రోడ్డు మరమ్మతు తొందరగా చేసుకొని దాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని నేను కోరుచుంటున్నాను. ఇంకా మా గ్రామంలో చాలా మరి కొరతలు ఉంటున్నాయి. మరి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, దానికి సీసీ రోడ్ అవసరము, పైప్ లైన్ అవసరము. కాబట్టి దాన్ని కూడా మరి మీరు దృష్టి ఉంచుకొని సహకరించాలని, అది చేయాలని మేము ఆశిస్తుంటున్నాము. అదేవిధంగా మా గ్రామంలో మరి రైతులకు మరి బీటీ కొరత కూడా చాలా ఉంటున్నది. బీటీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. కాబట్టి మేము బీటీని కూడా మరి త్వరలో ఆ బీటీని ఏర్పాటు చేసుకోవాలి. దానికి కూడా మరి ప్రభుత్వం వారు సహకరిస్తే ఆ బీటీని దానికి కావాల్సినటువంటి స్థలాన్ని మాకు మేము దాన్ని చూసుకొని దాన్ని చేసుకోవాలని అనుకుంటున్నాం. మీరు సహకరిస్తే అది త్వరగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా చాలా కొరతలు ఉన్నాయి. మరి గ్రామంలో ఇంకా అనేకమైనటువంటి నిధులు వస్తే మరి అనేక అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. కాబట్టి దాని గురించి మీరు స్పందించి మరి ఎమ్మెల్యే గారు మరి మాకు స్పందించి త్వరగా సహకరించగలరని నేను మనవి చేస్తున్నాను. మాకు తర్వాత ఇంకొకటి గ్రామ పంచాయతీ, ఇది 2001లో చిన్నగా స్థలం ఉండే దాన్ని నిర్మించుకోవడం జరిగింది. దాంట్లో ఇప్పుడు సరుకు సామాను పెట్టుకోవటానికి ఇబ్బందిగా ఉన్నది. గ్రామ పంచాయతీ ఆఫీసు, తర్వాత మహిళా బిల్డింగు, మహిళలకు కూడా చాలా ఇబ్బంది ఉన్నది. మహిళలు రోడ్డు మీద కూర్చుండి చిట్టీలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి మేము మొన్ననే మరి ఉప సర్పంచ్ గారు ఒక గుంట భూమి సహకరించారు. దాన్ని త్వరగా మరి మహిళా బిల్డింగు కట్టుకోవాలని అనుకుంటున్నాం. మీరు తొందరగా ప్రొసీడింగ్ ఇస్తే మరి దాన్ని కూడా మహిళా బిల్డింగు నిర్మించుకోవాలని నేను ఆశిస్తున్నాం. మరి గ్రామ పంచాయతీ ఆఫీసు కూడా ఇంకా పెద్దగా వెడల్పేసి కట్టుకోవాలనుకుంటున్నాం. దానికి కూడా నిధులు సహకరించాలని నేను మనవి చేస్తున్నాను. మీరు మా అందు దయ తలంచి ఈ గ్రామాన్ని అనేకమైనటువంటి నిధుల్లో మరి నిధులు సహకరిస్తే అనేకమైన పనుల్లో మేము దాన్ని చేసుకొని అభివృద్ధిలోకి పోవాలని మేము ఆశిస్తున్నాం. ఇంతతో